మొదటిది ఏంటంటే దయ్యాల బోధ. మొదటిది ఏంటిది? దయ్యాల బోధ. చదవండి మాట, బైబిల్ గ్రంథంలో ఉన్న మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నేను చదువుతున్నాను, 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బోధ? మొదటి బోధ ఏది? దయ్యముల బోధ. ఎక్కడ? సంఘాలలో దయ్యముల బోధ. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పి తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో అద్భుతంగా రాశాడు ఆయన. అయితే ఎప్పుడు జరుగుతుంది? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును. ఇప్పుడు ఏ బోధ చేస్తారంట వాళ్ళు? మోసపరుచు ఆత్మల యందును. ఏ బోధ చేస్తారట వారు? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి. దయ్యముల బోధ యందు, దేవుని బోధ యందు కాదు, దేవుని వాక్యమందు కాదు, దేవుని తట్టు కాదు, దేవుని వాక్యం తట్టు కాదు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. ఏ భ్రష్టులు? విశ్వాస భ్రష్టులవుతారని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆత్మ తేటగా మాట్లాడుతూ ఉంది. ఆత్మదేవుడు తేటగా చెప్తా ఉన్నాడు. దయ్యాల బోధ ఎట్టుంటుంది? దయ్యాల గురించి మాట్లాడతారు. అడిగో ఆయనకి దయ్యం బట్టే, ఆమెకి దయ్యం బట్టే, ఆయనకి దయ్యం బట్టే. ఏమండి? చివరికి పాస్టర్కు దయ్యం బట్టే. ఏమండి? దయ్యాల బోధ. సంఘాలు ఆరాధన జరిగించమంటే దయ్యాల బోధ. మనుషుల బోధ కాదు, మనుషులకు చెప్పట్లేదు. దయ్యం దయ్యం దయ్యం, పొద్దున్న లేస్తే దయ్యాల బోధ. దేవుడు నిన్ను నియమించింది దయ్యాలకు బోధ చేయమని కాదు. భ్రష్టత్వంలో ఉన్నటువంటి మనుషులను, పాపములో మగ్గిపోతున్న మనుషులను పవిత్రులుగా చేయటానికి పవిత్రమైన దేవుని వాక్యం బోధించమని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుని యొక్క వాక్యం బోధించమని చెప్పాడు. ఆరాధన ప్రారంభించింది మొదలుకొని వర్షిప్ స్టార్ట్ చేస్తే దయ్యాలు. ఇదిగో దయ్యం ఆడంగబాయ, దయ్యం ఈడంగబాయ, దయ్యం ఈడంగొచ్చే, ఆడంగబాయ ఆడంగబాయ ఆడంగబాయ. దయ్యాల బోధ. విశ్వాసులను ఏం చేస్తున్నారంట? భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నారు. వాక్యం యందు లక్ష్యం ఉంచట్లేరు, వాక్యంపై శ్రద్ధ పెట్టట్లేరు. వాక్యం అంటే ఏంటో వారికి తెలియకుండా వారి మనోనేత్రములకు అపవాది ఏం చేస్తున్నాడు? ఇహ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. గుడ్డితనం. దయ్యముల బోధ ఎప్పుడైతే వస్తుందో మనోనేత్రాలు వెలిగించబడకుండా ఏమైపోతాయంట? ఆరిపోతూ ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలు ఆరిపోయి దయ్యపు నేత్రాలు తెరవబడుతున్నాయి. ఇక వాడికి లేచింది మొదలుకొని నాకు దయ్యం పట్టింది, నాకు దయ్యం పట్టింది, నాకు ఇట్ అవుతుందంటే నాకేదో పట్టింది, నాకు ఇట్ అవుతుందంటే నాకేదో అయ్యింది, నాకేదో పట్టింది అనుకున్నావు కదరా. నాకేదో పట్టిందని అనుకున్నావు కదా. పట్టింది. నీ పక్కనే ఉన్నటువంటి అపవాదిగాడు పట్టాడు, అందులోకి నిన్ను తీసుకెళ్ళాడు. ఆ బోధ నీకు వచ్చింది, దయ్యాల బోధ నీకు అప్లై అయింది. ఇక నీకు దయ్యం మాట తప్ప వేరే మాట రాదు. వింటున్న తమ్ములారా, చెల్లెలారా, అక్కలారా, ఒకళ్ళ సేవకులు లైవ్లో ఉంటే సేవకులారా, దయ్యాల బోధను పక్కన పెట్టండి. దైవత్వాన్ని చెప్పడానికి ఇష్టపడండి. దైవత్వపు లక్షణాలను చెప్పండి. దేవుని లక్షణాలను బోధించండి. విశ్వాసులు భ్రష్టులుగా చేయకండి, భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళకండి. విశ్వాసులను భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది నేటి సేవకులు, నేటి సంఘాలు. అదే నా బాధంతా. సత్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని చెప్పాలి. వాక్యం ఏమై ఉంది, వాక్యం ఏం మాట్లాడుతుంది, వాక్యం ఫ్యూచర్ గురించి ఏం చెప్తా ఉంది, భవిష్యత్తు ప్రణాళికలు ఏం చేయబోతా ఉంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, అది చెప్పు.
అది చెప్పకుండా దయ్యముల బోధ యందును లక్ష్యముస్తున్న తిమోతి భక్తుడు ఎప్పుడో చెప్పాడు, మొదటి పత్రికలో రాశాడు ఆయన. ఎలాగనంట? వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును. వేషధారణ పైకి భక్తి కలిగిన ఉంటారు, లోపటంతా వేషధారణ. విశ్వాసులుగా ఉంటారు, వేషధారణ. ఆత్మీయులుగా ఉంటారు, వేషధారణ. పైకి మాత్రమే ఆత్మీయులు, లోపటంతా కాలకుంట విషయం అంటారు. చెప్పాలంటే పైకి మాత్రం భక్తి కలిగి వారిగా మాట్లాడుతూ లోపటంతా భేదాలు కలిగించే, విభేదాలు పుట్టించేటువంటి మనస్తత్వం లేదా? నేను చెప్పేది అబద్ధమా? నేటి సంఘాల్లో లేదా? నేటి సేవకుల్లో లేదా? నేటి సంఘ పెద్దల్లో లేదా? నేటి సమాజంలో లేదా? ఉంది. ఇవే జరుగుతూ ఉన్నాయి. అందుకే నా బాధ. యేసు బోధ చెబితే నాకు బాధ లేదండి. యేసు బోధ చెప్పట్లేదు కాబట్టి నా బాధ. అందుకే లైవ్లోకి వస్తూ ఉన్నాను. క్రీస్తు వాక్యం ప్రకటించబడాలి, క్రీస్తు సత్యవాక్యం ప్రకటించబడాలి. సత్యము మనలో స్వతంత్రులుగా నిలబెట్టాలి. సత్యమే మనలో దేవుని రాజ్యంలో నిలబెట్టాలి. ఆమేన్. అది కాకుండా మొదటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దయ్యాల బోధ. ఒక దినాన నేను మీటింగ్ పెట్టాను. ఒక సేవకుని పిలిచాను, పేరు చెప్పట్లా. సేవకుని పిలిచాను. రాత్రి 12:30 అయింది. మీటింగ్ అయిపోయింది. లేటుగా స్టార్ట్ అయింది. మీటింగ్ అయిపోయింది, 12:30 అయింది. చివరి ప్రార్థన చేశాం. అందరిని పంపిద్దామంటే లేదు స్వస్థత ప్రార్థనలు చేయాలంటాడు. 1 అవుతుంది. స్వస్థత ప్రార్థనలు చేయాలంటాడు. నేను వద్దంటాను, ఆయన చేస్తానంటాడు. చేసేది ఏముంది? ఇక సరే చేయమని చెప్పా. చేపించుకోటగా అందరు వస్తున్నారు, అందరు పడిపోతున్నారు. విశ్వాసులు అందరు పడిపోతారు. నాకు అనిపించింది, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో దయ్యాలు ఉన్నాయి అన్నట్టుగా. పడకపోతే ఇడిచిపెడతలా, పడకపోతే ఆ సేవకుడు ఇడిచిపెట్టట్లా, పడేదాకా చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన ఒక సేవకుడు వచ్చాడు, అన్న నాకు కూడా ప్రార్థన చేయాలి. పేరు చెప్పను అందుకనే నేను. గొప్ప సేవకుడు ఆయన, కూడా మంచి గొప్ప సేవకుడు. ఆయన వచ్చి అన్న నాకు ప్రార్థన చేయన్నా అన్నాడు. 7 సంఘాలకు సేవకుడు ఆయన. ఒక సంఘం కాదు, 7 ఇంకా 10 నాకు తెలియదు ఇప్పుడు. కానీ ఆ సేవకుడు వచ్చి అన్న నాకు ప్రార్థన చేయి, అందరు పడిపోతూ ఉన్నారు, ఒకవేళ నాలో కూడా ఉందేమో. నేను అనుకుంటాను, దేవుని వాక్యం చెప్పావా? సభల్లో దయ్యం బోధ చెప్పావా? అందరిలో దయ్యాలు. సేవకుడు వచ్చి ఒకవేళ నాలో దయ్యం ఉందేమో, ఒక్కసారి ప్రార్థన చెయ్యన్నా అన్నాడు. నన్ను కాదు, వచ్చిన గెస్ట్ స్పీకర్, పేరు చెప్పట్లేండి, గెస్ట్ స్పీకర్. కొంతమందికి అర్థమైపోద్ది, వాక్యం వినేటువంటి వారు, లైవ్లో ఉన్నటువంటి బిడ్డలకు కొంతమందికి అర్థమైపోద్ది నా మాటలు, ఎందుకంటే స్పష్టంగా మాట్లాడుతున్నానుగా. అయితే ఆ సేవకుడు వచ్చి నిలబడ్డాడు. అన్న నాకు ప్రార్థన చెయ్యి. చేస్తాను తమ్ముడా, చేస్తాను, చెయ్యి. ఆయన నెత్తిన కూడా చేయి పెట్టాడు. నన్ను అన్నాడు, తమ్ముడా నువ్వు వెనకాల నిలబడి కింద పడతాడేమో అన్నాడు. సేవకుడు అన్నా కింద పడటం ఏంటి అన్న, నేను తెలియదు నీకు, నిలబడు అన్నాడు. ఆయనేమో నాకంటే ఇంత ఎత్తున్నాడు. ఎవరు? ప్రార్థన చేయించుకుంటూ కూర్చున్న సేవకుడు. నేను ఆయనకు తక్కువ ఉన్నా, ఆయనకి ఇక్కడికి ఉంటా. ప్రార్థన పాస్టర్ గారు ఇంకా తక్కువ. ఆయన లేపి ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు తెలియకుండానే గబిల్ల పడ్డాడు. ఆయనను పట్టుకోవాలంటే నేనేడ పట్టుకుందనండి. పడిపోయాడు. నాకు అనిపించింది, సేవకుడా నువ్వు కూడా పడ్డావా? పడి లేవట్లా. ఆ తర్వాత లేచాను. నేను కూడా కింద పడిపోయాను, ఎందుకంటే ఆయన పట్టుకుందాను, నేను పడబోయా. ఏడాపుతాను, నేను ఏడాపుతాను. నా బలం ఎక్కడ, ఆయన బలం ఎక్కడ? నాకు అనిపించింది. అందుకనే దయ్యాల బోధ, వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచేవారు ఉన్నారు. పొద్దున్న లేస్తే దయ్యాల బోధే. విశ్వాసుల్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నారు, విశ్వాస భ్రష్టులు చేస్తున్నారు వాళ్ళని. ఆత్మ తేటగా చెప్తా ఉంది మొదటి పత్రికలో, తిమోతి రాసిన మొదటి పత్రికలో. వద్దు. అందుకని అపవాది తన పని సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా సాపిగా వాక్యాన్ని వాక్యంతో కొట్టాలన్నట్టుగా వాక్యంలోనే సేవకుల్లోనే లేపుతా ఉన్నాడు. వ్యతిరేకమైన బోధన లేపుతా ఉన్నాడు. వ్యతిరేకమైనటువంటి బోధ. నా పిల్లరా, దయ్యాల బోధ కాదండి, దైవము అని పిలువబడేటువంటి క్రీస్తు బోధ చేస్తే నిజంగా అది మనకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ సంఘాల్లో భేదాలు కలగజేసేవాడిగా ఉంటున్నావేమో, సంఘాల్లో భేదాలు కలగజేసే దానవుగా ఉంటున్నావేమో, సంఘంలో భేదాలు పుట్టించేవాడిగా ఉన్నావేమో, సంఘ పెద్దవైనా, విశ్వాసమైనా, యవనస్తుడవైనా, నువ్వెవరివైనా సరే, ఒకవేళ ఇప్పటి వరకు కూడా సంఘాలలో విభేదాలు పుట్టించేవాడిగా ఆ మనసు కలిగి ఉన్నావేమో, ఆ దయ్యం అనే ఆత్మ నిన్ను అలా ప్రేరేపిస్తుందేమో. వద్దు. ఈరోజు వాక్యం తేటగా నీతో మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త, తీసేసుకో. దేవునికి అనుకూలంగా మార్చబడు. దేవుని వాక్యాన్ని చెప్పు. దేవుని వాక్యాన్ని బోధించు.